గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఏమిటి, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళకి ఏం కలిసి వస్తాయి, ఇలాంటివి లక్కీ నెంబర్స్ దగ్గర నుంచి అనేక రకాల విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నక్షత్రం గుర్తున్న వాళ్ళు, జాతకాలు ఉన్నవాళ్ళు జ్యేష్ఠ నక్షత్రాన్ని చూసుకోండి. ఎవరికైతే నక్షత్రం గుర్తుండదో తెలియదో వాళ్ళు మాత్రం మీ యొక్క పేరులో మొట్టమొదటి అక్షరం నో కానీ, యా కానీ, ఈ కానీ, యు కానీ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా జ్యేష్ఠ నక్షత్రం అవుతుంది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రాన్ని చూసుకోండి. అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రానికి నక్షత్ర అధిపతి ఎవడయ్యా అన్నట్లయితే కనుక బుధుడు అవుతాడు. ఈ కారణంగా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అసలు నక్షత్రంలోనే ఉంది. జ్యేష్ఠ అంటే జ్యేష్ఠుడు లేదా పెద్దవాడు అని అంటుంటాం కదా. అలాగే ఏమిటంటే అంటే ఇది ఒక పెద్ద నక్షత్రం. సాధారణంగా ఈ నక్షత్ర ప్రభావం రీత్యా ఏమిటంటే ఇందులో పుట్టిన వాళ్ళు కూడా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు, మంచి ఎత్తు ఉంటారు, చక్కని పళ్ళవరస ఉంటుంది, చక్కని కళ్ళు ఉంటాయి, ముఖవర్చస్సు కూడా చాలా బాగుంటుంది, శారీరకపరమైనటువంటి సౌష్ఠవం బాగుంటుంది, ముఖ్యంగా ఆరోగ్యకరమైన శరీరం కలిగి ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా అందులో ఏమిటంటే ఆ పెద్దరికం లక్షణాలు ఉంటాయి. అంటే రిజర్వ్డ్గా ఉంటారు, గొప్పగా ఉంటారు, హుందాగా ఉంటారు, ఒక రకమైనటువంటి పెద్దరికాన్ని వహిస్తారు. వీళ్ళలో కొంచెం చేదస్తం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. పాతకాలం పద్ధతులు కానీ, అలవాట్లు కానీ, అలాంటి ఆలోచనలు కానీ వీళ్ళలో కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా వీళ్ళలో ఏమిటంటే కనుక ఆరోగ్యకరమైనటువంటి చక్కని శరీరాన్ని మాత్రం కలిగి ఉంటారు. వీళ్ళ మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది, కలి కల్మషాలు లాంటివి ఏవీ లేకుండా. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ స్వచ్ఛమైన మనసు వల్ల ఎదుటివాడిని అవసరమైతే తప్పు చేస్తే తిట్టడానికి మొహమాట పడరు, పొగడ్డానికి మొహమాట పడరు. ఏదైనా మనసులో ఏదైనా విషయం ఉంటే దాచుకోరు, పైకి చెప్పేస్తారు. అలాంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు అనమాట. అలా అవతలమైన మీద కోపము, కక్ష, ప్రతీకారము ఇలాంటివి ఏవి ఉండవు. కానీ ఏమిటంటే కనుక మీరు లోపల మనసులో ఏది దాచుకోలేనటువంటి చక్కని స్వచ్ఛత ఉంటుంది మీకు, కడిగిన ముత్యంలాగా అనమాట. అలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే మీ దగ్గర వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటంటే మీ దగ్గర ఏ రహస్యమో ఆగదు. ఎవరికి చెప్పకూడదు వాళ్ళు చెప్పేస్తుంటారు. పరిస్థితుల ప్రభావం రీత్యా ఏమిటంటే ఎవరైనా దగ్గరికి వచ్చి మీతో ప్రేమగా మాట్లాడితే మీ ఇంట్లో ఉండే రహస్యాలు అని చెప్పేస్తారు. అలాగే ఏమిటంటే మీ దగ్గర రహస్యాన్ని అవతల వాళ్ళు చాలా సునాయాసంగా రప్పించేసుకోగలుగుతారు. తర్వాత అనవసరంగా వాటికి చెప్పేవరా అనేటటువంటి ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. అలాగే ఫీలింగ్స్ కూడా అందరితో పనిచేసుకోవడానికి ఇష్టపడిపోతూ ఉంటారు. చాలా మంది దాన్ని లోకుగా తీసుకుంటారు. అదొక పెద్ద సమస్య. అయితే మనస్తత్వం చాలా సున్నిత తత్వం. ఎవరిని తిట్టలేరు, ఎవరిని తిడితే పడలేరు. ఏదైనా ఒక విషయం జరిగింది అంటే మనసులో బాధపడిపోతారు, దాన్నే తలుచుకుని బాధపడిపోతారు. అనవసరంగా దాని గురించి రోజుల పాటు ఏదో రకమైనటువంటి ఫీలింగ్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. అంటే సమస్యల నుంచి బయటకు పడడం మీకు చాలా కష్టమైపోతూ ఉంటుందన్నమాట. ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినా, పిల్లలతో గొడవలు వచ్చినా, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా, ఏదైనా కుటుంబ చికాకులు వచ్చినా, ఆఫీసుల్లో రకరకాల చోట్ల ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏమిటంటే అంటే అదో పెద్ద ఇంకా దాంతో మీ జీవితం అయిపోయింది అన్నట్టుగా మీరు ఫీల్ అయిపోతుంటారు. కాకపోతే ఏమిటంటే కనుక అలాంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోలేని పరిస్థితి బాగా ఎదురవుతుంటుంది మీకు, అంటే తట్టుకోలేకపోవడం అనమాట. కాకపోతే ఆలస్యంగా దాని నుంచి బయటపడతారు. అయితే మీరు ఎప్పుడు సమస్యలో ఉన్నా, ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎవరో ఒకరు మీకు వెనకాల వచ్చి వెన్ను తట్టి మిమ్మల్ని మళ్ళా మామూలు స్థితిలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే తొందరగా కోప్పడిపోయేటటువంటి తత్వం ఇది మీ జీవితంలో మీకు తెలియకుండానే అది ఒక శాపంగా తయారవుతుంది. దానివల్ల చాలా మంది కావలసిన వాళ్ళని దూరం చేసుకుంటారు. అయిన వాళ్ళని, ఫ్యామిలీని, కుటుంబ సభ్యులని వీళ్ళందరినీ కూడా దూరం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాగే దీనివల్ల మీ మీద నింద పడిపోతుంటుంది, ఒక కోపిష్టి వాళ్ళలాగా. సాధారణంగా మీకు ఉండేటటువంటి కోపం అంతా ఏంటంటే కనుక ఏదో లోపల ఉన్నది బయటకు చెప్పేయాలనే తప్ప కక్షకారమ్యాలు ఉండవు. కానీ ఆ కోపాన్ని అవతల వాళ్ళు ఇప్పుడు అపార్థం చేసుకుంటారు. మీతో దానివల్ల కొంచెం అంటనట్టుగా ముట్టనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, తామరాకు మీద నీళ్ళు బుట్టులాగా. కారణమే మీ కోపమే. మీ కోపమే చాలా మందిని దూరం చేస్తుంది, దగ్గరగా ఉన్న దూరం చేస్తుంది. అంటే దగ్గరగా ఉంటారు, సరదాగా మాట్లాడతారు, కానీ మీతో రిలేషన్షిప్ మానసికంగా పెట్టుకోరు దీనివల్ల. ఎందుకంటే మీ కోపం అనేటటువంటి అవతల వాళ్ళకి ఏదో పెద్ద వ్యత్యాసంగా కనపడుతుంది అనమాట, అంటే శత్రుత్వంగా కనపడుతుంది అనమాట. దాని ప్రభావం మీ జీవితంలో ఉంటుంది. ఎవరైతే కోపాన్ని తగ్గించుకుని లేదా శాంతంగా ఉంటారో, లేదా కోపాన్ని లోపల ఉన్నారో ప్రదర్శించకుండా ఉంటారో వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని చెప్పచ్చు. అయితే మీ మాట తీరు చాలా బాగుంటుంది, మీ మాటకు అడ్డంకి ఉండదు, ఎదుటి వాళ్ళతో చాలా బాగా మాట్లాడగలుగుతారు. కాకపోతే ఏమిటంటే కనుక పని అవసరానికి అయితే బాగా మాట్లాడతారు. మీ పని ఉంది అంటే కనుక అవతల వాళ్ళతో ఎలాగైనా మాట్లాడినా పని చేయించుకోగలుగుతారు. అలాంటి సమస్యలు ఉంటాయి. ఎవరైనా మీకు ఏదైనా సలహాలు ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మీరు దాన్ని పెద్దగా పాటించరు. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితం అనుకుంటే తప్ప పాటించరు. ఏదో ఎవడ పడితే వాడు చెప్పింది వినరు, ఫస్ట్ నమ్మరు. ఫస్ట్ మీ అంతటా మీకు కొన్ని నిర్ణయాలు ఉంటాయి, మీ అంతటా మీకు ఒక ఆలోచన ఉంటుంది, అదే చేస్తారు. సాధారణంగా ఒక్కొక్కసారి ఇలాంటి విషయాల్లో కూడా కొంతమందికి మీ మీద కోపం వస్తుంది. చెప్పింది చేయడరా బాబు వాడు, అందుకనే వాడు అలా పాడైపోయాడు అంటూ ఉంటారు. ఇలాగే ఏమిటంటే కనుక సాధారణంగా ఎవడో సలహాలు ఇస్తే, ఉచిత సలహాలు ఇస్తే పాటించరు. మీకు విపరీతమైన స్వేచ్ఛ ఇష్టం. ఒకడికి అబంధ హస్తాలు ఉండాలని కానీ, ఒకటి కంట్రోల్లో ఉండాలని కానీ,
ఎవడో చెప్తే చెయ్యాలని కానీ ఇలాంటివి మీకు నచ్చవు, చెయ్యరు. సొంత నిర్ణయాలే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. నష్టపోయినా సరే, బాధపడినా సరే, సమస్యలు వచ్చినా సరే సొంత నిర్ణయాలకే ప్రాధాన్యతనిస్తారు అని చెప్పొచ్చు. అయితే విలువలకి కట్టుబడి ఉంటారని చెప్పొచ్చు. ఏదైనా ఒక వ్యవస్థ కానీ, పరిస్థితి కానీ, ఇంకోటి కానీ వచ్చిందంటే కనుక సరే నేను ఇలా చేస్తానని కాబట్టి ఇలా చేస్తానంతే, దానికి ఇంకెవరు అడ్డురావడానికి వీలేదు. అలా ఏంటంటే ఏదైనా మాట ఇచ్చినా, వ్యవస్థ ఇచ్చినా దానికి కట్టుబడి ఉండేటటువంటి తత్వం ఉంటుంది. అలాగే బంధువుల ద్వారా కానీ, కుటుంబ సభ్యుల ద్వారా కానీ మీకు పెద్దగా సహకారం లభించే అవకాశం ఉండదు. అంటే ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, మాట మంతి అన్నీ బాగానే ఉంటాయి. కానీ మీరు అనుకున్నట్టుగా ఆర్థిక సాయం కానీ, లేదా ఆస్తి లబ్ధులు కానీ, రకరకాలు కానీ, అంటే మీ గురించి విపరీతంగా త్యాగాలు చేసేసే పరిస్థితులు ఉండవు. అది మీ అన్నదమ్ములుగా, లేకపోతే కనుక అక్క చెల్లెలుగా, లేదా బంధువులుగా, ఎవరికైనా సరే అంతంత మాత్రంగానే మీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారే తప్ప మీకు సహాయం చేసి మీరేదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వాటిని బయటపడడానికి పెద్దగా ఉత్సాహతం చూపించారని చెప్పొచ్చు. ఇంకో రహస్యం చెప్పాలని మీరే ఇంకా కుటుంబం కోసం బాగా విపరీతంగా ప్రాకులాడుతూ ఉంటారు. అయితే చూడడానికి మీరు మాత్రం కొంచెం అహంకారిగా కనపడతారు. అంటే వీడికి అహంకారం ఎక్కువరా, పొగరు ఎక్కువరా, అలా కనబడతారు. లోపల ఉండేటటువంటిది వేరు. మీరు పైకి అలా డాంబిక ప్రదర్శన చేస్తూ ఉంటారు, అవతల వాళ్ళకి లోకు అవ్వకుండా. అయితే మీ కుటుంబ కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకుంటారు. ఏదైనా కుటుంబంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా సరే దాన్ని భరిస్తారు, ఓర్చుకుంటారని చెప్పొచ్చు. అయితే ఒక్కొక్కసారి మాత్రం ధైర్యవంతులుగా కనపడతారు. ఒక్కోసారి మళ్ళీ పిరికితనం వస్తుంది. ఒక్కోసారి ధైర్యంగా ఈ సమస్య నేను చూసుకుంటాను, నేను చేసి పెడతాను, ఏం చేస్తారో చూస్తానంట. ఒకసారి ఏదో చేస్తాడేమో, నాకు ఏదో అయిపోతుంది, లేకపోతే ఏంటో భవిష్యత్తు అని ఎలాగనమాట. అంటే ధైర్యం ఒక్కోసారి వస్తుంటుంది, మళ్ళీ ఒక్కొక్కసారి సడన్గా పిరికివారైపోతుంటారు. ఇలాగా పరిస్థితులను బట్టి మీలో మార్పులు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇతరులకి నీతి తత్వాన్ని బోధించేటటువంటి లక్షణాలు ఎక్కువ. అంటే ఎంతసేపు పక్కవాడికి మంచి చెప్తూ ఉంటారు. నువ్వు అలా చేయకూడదురా, ధర్మం కాదురా, ఇది న్యాయం కాదురా, ఇలా ఉండాలిరా అని చెప్తూ ఉంటారు మీరు. అలాగే ఎదుటివారు తప్పు చేస్తే మాత్రం సహించే గుణం మీకు ఉండదు. ఖచ్చితంగా నిర్మోహమాటంగా నువ్వు చేసిన తప్పే అబ్బాయి, నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చదు, నాకు కుదరదు, నీతో అవ్వదు అని చెప్పేస్తారనమాట. అంటే ఏదో నామోషిక్గా మాట్లాడడం కానీ, లౌక్యంగా మాట్లాడడం కానీ ఉండదు. ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేయడమే. తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అంతే, తప్పు ఇది ఒప్పుకో, జాగ్రత్తగా మారు. ఎక్కువగా న్యాయం గురించి, ధర్మం గురించి బాగా మాట్లాడతారు. ఇది న్యాయంగా, అది ధర్మం కాదయ్యా, ఇది పద్ధతి కాదు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి మీకు బాగా. అలాగే మీరు తప్పు చేయడానికి ఇష్టపడరు, పక్కవాడు తప్పు చేస్తే ఒప్పుకోరు. దానివల్ల కూడా మీరు కొంతమందికి ఇబ్బందులు అవుతుంటారు. అయితే మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండలేరు. ఒంటరిగా ఉంటే మాత్రం పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు 10 మందితో ఉండాలి, అందరితో తిరగాలి, సరదాగా ఉండాలి. ఫ్రెండ్స్ అన్న, కుటుంబం అన్న బాగా ప్రేమాభిమానాలు బాగా ఉంటుంటాయి. కాబట్టి ఒంటరిగా ఉండేటటువంటి లక్షణాలు మీకు ఉండవు. అయితే చాలామంది మీకు మిత్రులు దూరం అవడానికి కారణం ఏంటి, లేదా కొంతమంది కూడా దూరం అవడానికి కారణం ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటాయి. అంతే, అవతల వాడు తప్పు ఎంచడం కానీ, చేసేవలే, బోళ్ళు చెప్పవు, నువ్వు ఇలాంటి చాలా చేశావు, అంత సీన్ లేదు నీకు, ఇలాంటి అంటే ఇంకా కొంచెం దారుణంగా అనమాట. ఇలా వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి ధోరణి ఏదైతే ఉందో అవతల వాళ్ళకి నచ్చదు. దానివల్ల ఏంటంటే కొంచెం మీతోటి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు స్నేహితులు లాంటి వాళ్ళు. మీరు తగాదాల్లో చాలా దురుసుగా వ్యవహరిస్తారు. ఇది కూడా మీలో ఉండేటటువంటి లోపం. ఏదైనా గొడవ వచ్చిందంటే ముందు వెళ్ళిపోతారు ఎదరికి, ఆలోచించరు. ఆ సమయంలో ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతారు. ఆవేశం ఎక్కువైపోతుంది. ఆవేశంలో మాట వదిలేస్తారు, చెయ్యి చేసుకుంటారు. వీటి వల్ల తొందరగా ఇరుక్కుంటారు కేసుల్లో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ, రకరకాల సమస్యల్లో కానీ, లేదా కుటుంబ వివాదాల్లో కానీ, భార్యాభర్తల మధ్య గొడవల్లో కానీ తొందరగా వీటి వల్ల ప్రభావం చూపించేస్తుంది. తర్వాత బాధపడతారు, అయ్యా ఆ టైంలో అంత కోపంగా, అంత ఆవేశంగా మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటారు బాబు అని చెప్పేసి. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటూ ఉంటాయి. అది కనుక మీలో లేకపోతే మీరు అదృష్టవంతులని చెప్పచ్చు. అయితే ఇతరుల కన్నా మీరు గొప్పగా ఊహించుకుంటారు. వాడిదే ఉంది నాతో పోల్చుకుంటే అని. ఎంతసేపు మిమ్మల్ని మీరు గొప్పగా పొగుడుకుంటారు. నేను చేయగలను, నా వల్ల అవుతుంది. మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఫస్ట్ నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను, చేసి చూపిస్తాను. ఈ రకంగా ఆత్మాభిమానం కూడా ఎక్కువ. ఆత్మవిశ్వాసానికి ఆత్మాభిమానానికి చాలా తేడా ఉంది. ఆత్మవిశ్వాసం అంటే నేను చేస్తాను, చేయగలను. ఆత్మాభిమానం అంటే ఎవడన్నా మిమ్మల్ని కించపరిచాడు, నువ్వు చేయలేవురా, నీ వల్ల అవదరా అన్నారు అనుకోండి, నన్ను అంటాడే మాట, నన్ను ఇలా అంటాడా, నన్ను ఇంతలా అవమానిస్తాడా, తట్టుకోలేరనమాట. దానికి సమాధానం, గుణపాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగా ఈ ఆత్మవిశ్వాస, ఆత్మాభిమానాలు మీలో చాలా పట్టుదల ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. ప్రతి విషయంలోనూ కూడా పట్టుదల వ్యవహరిస్తారు. అంటే నేను చేస్తాను, నేను చేసి తీరాలి, ఇలాంటి పట్టుదల. ఏదైనా ఒక పని అనుకున్నారంటే అది చేయకుండా ఉండలేరు. అలాంటి పట్టుదల ఉంటుంది మీకు. అయితే ఒక్కొక్కసారి ఇతర దేశాలకు వెళ్ళే పరిస్థితులు, అలాగే ఇతర దేశాలు సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు మీకు చాలాసార్లు చేజారుతాయి. మీకు సాధారణంగా ఇతర దేశాలు వెళ్ళడం, సెటిల్ అవ్వడం ఇష్టం, కానీ వీసాలు రిజెక్ట్ అవ్వడమో, అక్కడి నుంచి రావాల్సినటువంటి లెటర్స్ రాకపోవడమో, డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్స్, అనేక రకాల కారణాల చేత విదేశాలు వెళ్ళే అవకాశాలు చాలాసార్లు చేజారి చివరికి వెళ్ళే అవకాశాలు ఉంటుంటాయి. అయితే చాలాసార్లు కుటుంబానికి, ఇంటికి, కావలసిన వాళ్ళకి, ప్రేమికులకి దూరంగా గడపవలసిన పరిస్థితులు ఎక్కువ వస్తూ ఉంటాయి మీకు.
అయితే ఇతర దేశాలు స్థిరపడే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. కానీ ఆలస్యంగా స్థిరపడతారని చెప్పొచ్చు. అవకాశాలు చాలా శాతం మీకు ఇబ్బంది పడతాయి. కొంతకాలం ఇంటికి దూరంగా ఉండేటటువంటి పరిణామాలు కూడా మీ జీవితంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది డబ్బు కోసమా, వ్యవహారం కోసమా, చదువు కోసమా, ఉద్యోగాల కోసమా, వ్యాపారాల కోసమా, ఏదైతేనేది. అయితే చాలాసార్లు మీరు డబ్బులు పోగొట్టుకుంటారు సంపాదించింది. తప్పుడు పెట్టుబడులు పెట్టా, ఎవరినో నమ్మా, ఏదో చేశా, ఏదో కొత్త రిస్కులు చేశా, ప్రయోగాలు చేశా, రకరకాల కారణాల చేత. కానీ తిరిగి మళ్ళీ తొందరగా డబ్బులు సంపాదిస్తారు. సంపాదించేదాకా మీకు మనశ్శాంతి ఉండదు. మీకు షేర్లు కానీ, బెట్టింగులు కానీ, ట్రేడింగులు కానీ, జోద ప్రక్రియలు కానీ పని చేయవు. అందులో బాగా నష్టపోతారు. వ్యసనాలు అలవాటు ఉంటే మాత్రం చాలా దారుణంగా దెబ్బతింటారు. మీకు మధ్య వయసులో బాగా విపరీతమైనటువంటి ఏదైతే ఆర్గాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. ముఖ్యంగా శస్త్రచికిత్స అవకాశాలు వస్తాయి. ఆయుష్ ప్రభావం కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీకు వ్యసనాలు మాత్రం అలవాటు అవ్వకుండా ఉంటే మీ అంత అదృష్టవంతులు లేరని చెప్పుకోవచ్చు ఆరోగ్యం విషయంలో. అయితే కొంతకాలం జీవితంలో మీకు రుణబాధల ప్రభావం బాగా ఏడిపిస్తుంది. అంటే అప్పు చేయకూడదనుకున్నా చేయవలసిన పరిస్థితులు, చేసినప్పుడు తీర్చలేకపోవడం, తీర్చాల్సినప్పుడు మళ్ళీ అప్పులు చేస్తుండడం, ఇలాగేంటంటే కొంచెం ఆ రకమైనటువంటి పరిస్థితుల ప్రభావాలు మీ జీవితంలో కొంచెం ఉంటాయి. అయితే జీవితంలో ఆలస్యత్వంగానే స్థిరత్వం వస్తుంది తప్ప తొందరగా అయితే స్థిరత్వం రాదు. కొంచెం లేట్ అవుతుంది మీకు అని చెప్పచ్చు. అయితే మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత మాత్రం చాలా ఉంటాయి. 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు కూడా చాలా కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఆ సమయంలో ఒడిదుడుకులు బాగా ఉంటాయి మీకు. చదువు కోసమా, సంపాదన కోసమా, కెరీర్ కోసమా, ఉద్యోగాల కోసమా చాలా కష్టపడతారు 26 సంవత్సరాల దాకా, వివాహం కోసం కూడా. కానీ 27 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి మీకు. ఉద్యోగం, వివాహం, సంతానం, అలాగే ఆర్థిక అభివృద్ధి, అలాగే విదేశీ ప్రాప్తి, అలాగే కుటుంబపరమైనటువంటి సౌఖ్యాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. అయితే అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెళ్ళతోటి కానీ సంబంధ బాంధవ్య రిలేషన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయని చెప్పొచ్చు. వాళ్ళ కోసం మీరు కూడా బాగా తాపత్రయపడతారు. అయితే వారి వల్ల మీకు వచ్చేటటువంటి లబ్ధి కానీ, సహకారం కానీ అంతగా ఉండదు. అయితే మీకు మాత్రం అదృష్టం ఏంటంటే వివాహ జీవితంలో భాగస్వామి చాలా బాగుంటుంది. అంటే కనుక పెళ్ళైన తర్వాత భర్తతోటి కానీ, భార్యతోటి కానీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అన్యోన్యంగా ఉండడం, లేదా ప్రేమ వ్యవహారాలు, లేదా రకరకాలు అన్నీ కూడా సాఫ్ట్గా సాగుతాయని చెప్పొచ్చు. ఆనందదాయకంగా కుటుంబాన్ని గడుపుతారు. పెళ్లికి ముందర ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని వివాహం చేసుకోవడం విషయంలో మాత్రం చాలా గొడవలు, చాలా అవకతవకలు, సమస్యలు ఎదురవుతుంటాయి మీకు. ప్రేమించిన వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి మీరు చాలా తాపత్రయపడతారు. చాలామందికి అంత ఈజీ మాత్రం కాదు. అయితే ఆరోగ్యం విషయంలో కూడా ఏంటంటే కనుక మీకు మిశ్రమమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. చిన్నతనంలో చాలాసార్లు అస్వస్థతకు గురయ్యే పరిస్థితులు ఉంటుంటాయి. కానీ మధ్య వయసులో కూడా కొంచెం మీకు దీర్ఘకాలిక రోగాల ప్రభావాలు ఉంటుంటాయి. కాబట్టి ఎప్పుడు మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టుకుంటూ ఉండాలి. మీరు చిన్నతనంలో చాలా తక్కువగా మాట్లాడతారు. అతిగా వాగడం, అతిగా వ్యవహారం చేయడం, లేనిపోయినటువంటి వ్యవహారం చేయడం. కానీ మధ్య వయసు వచ్చిన తర్వాత మాత్రం అందరితో చలాకీగా మాట్లాడతారు. వరంగా మీరు మాట్లాడుతుంటే పక్కవాడు మాట్లాడలేడు. అలాగా డామినేషన్ చేస్తారనమాట. అంత ప్రభావంగా మాట్లాడగలుగుతారు. అలాగే ఎవరినైనా సరే మీ మాట తీరుతోటి వంచగలరు, తుంచగలరు, మెప్పించగలరు, ఆకట్టుకోగలరు. ఇలాంటి లక్షణాలు వచ్చేస్తాయి మీకు మధ్య వయసు వచ్చేసరికి. చదువు పట్ల మాత్రం చాలా ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. చదువు యొక్క విలువ తెలుసు, గౌరవం తెలుసు. చదువు చెప్పే గురువు పట్ల విపరీతమైనటువంటి గౌరవ మర్యాద సాంప్రదాయాలు ఉంటాయి. చదువుకు మించిన తెలివితేటలు ఉంటాయి మీకు. అందుకనే ఈ చదువులు మామూలుగా సాధారణంగా చదువుకున్న డిగ్రీలు ఉన్నా, రకరకాల వ్యవహార పాఠాలు ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళే కాకుండా దానికి సంబంధం లేకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఈ యొక్క నక్షత్రంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే చదువు ఓకే నాలెడ్జ్ కోసం, కానీ దానికి మించిన తెలివితేటలు. అంటే చదువుకి సంబంధం లేకుండా, మీరు చదివిన చదువుకి సంబంధం లేకుండా ఉండే పనులు చేయడంలో కూడా మీరు దిట్ట. మీకు అనేక రకాల విద్యలు కానీ, స్కిల్స్ కానీ బ్రహ్మాండంగా అబ్బుతాయని చెప్పచ్చు. కుల విద్యలో, కుల వృత్తులలో కూడా బాగా రాణిస్తారు మీరు. అనేక విద్యల పట్ల ఆసక్తి బాగా కనపరుస్తారు. ఏ పనైనా సరే కొత్తది నేర్చుకోవాలని తపన ఉంటుంది. కొత్త కొత్త పనులు నేర్చుకోవడం అంటే మీకు బాగా ఇష్టం. కొత్త పనులు చేయడం అంటే చాలా ఇష్టం. కొత్త ప్రాంతాలు తిరగడం అంటే చాలా ఇష్టం. కొత్త పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఇలాగ ఎప్పుడూ మీకు కొత్తదనాన్ని ఎంచుకుంటూ ఉంటారు, బోరు కొట్టకుండా. అలాంటి పరిస్థితులు ఉంటాయి. సంతానం విషయంలో కూడా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. మొట్టమొదటి కొంతమందికి సంతానాలు ఆలస్యంగా పుట్టినా, సంతానం పుట్టిన తర్వాత కూడా కొంచెం సంతానం విషయంలో వాళ్ళకి ఆరోగ్యాలు బాగోకపోవడము, రిలేషన్షిప్లోనూ రకరకాల వ్యవహారాలను, సంతానపరంగా సమస్యలు, సంతానం పుట్టి పెరిగినప్పుడు కూడా కొంచెం మీకు వాళ్ళతో కొంచెం ఇబ్బందులు కొంచెం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వారికి అంతంత మాత్రమైనటువంటి యోగ్యతలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి రాజకీయపరమైన అభిరుచి ఎక్కువగా ఉన్నా కూడా అందులో వచ్చేటటువంటి ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పచ్చు. అంటే దానివల్ల మీరు లబ్ధి పొందరు. ప్రజాశ్రేయస్సు కానీ, ప్రజాసేవ కానీ దానివల్ల ప్రభావం ఉంటుంది, కానీ దాని మీద పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కానీ రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం కానీ, రాజకీయంగా లబ్ధి పొందడం కానీ మీకు ఉండదు చివరికి. అదే సినిమా, టీవీ, మీడియా రంగాల్లో మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పచ్చు. అలాగే వృత్తి పనులు చేయడం కానీ, కుల వృత్తుల్లో కానీ, లేదా ఉద్యోగాలలో కానీ, పరిశ్రమలు పెట్టడంలో కానీ ఇలాంటి వాటిలో బ్రహ్మాండమైన యోగ్యత ఉంటుంది.
అన్నిటికన్నా మీకు వ్యాపారం అంటే చాలా ఇష్టం. ఉద్యోగాలు చేస్తున్నా, పరిశ్రమలున్నా కూడా వ్యాపార ధోరణి, వ్యాపార ఆలోచనలు, వ్యాపారాలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళు కూడా బాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. వ్యాపార పరంగా మంచి లబ్ధి ఉంటుంది. కానీ మధ్య మధ్యలో వ్యాపార పరంగా నష్టాలు కూడా చవిచూస్తారు మీరు. మధ్య వయస్సులో మీకు గృహయోగం బాగా ఉంటుంది. అంటే ఇల్లు కట్టుకోవడం కానీ, కొనడం కానీ. అలాగే భూయోగం ఉంటుందని చెప్పొచ్చు, వాహన యోగం ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇదంతా కూడా మధ్య వయసులో ఎక్కువగా కనపడుతుంది. 25 సంవత్సరాల దాకా కూడా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వాటిని బాగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచి సుఖ దుఃఖాలు చూస్తారు. అలాగే విద్య యందు బాగా ఆటంకాలు ఎదురవుతుంటాయి. కొన్నాళ్ళు మళ్ళీ ఆగడం కానీ, స్టక్ అవ్వడం కానీ, కాన్సన్ట్రేషన్ తగ్గడం కానీ, అనుకున్న మార్కులు రాకపోతుండడం కానీ ఇలాంటివి ఎదురుతుంటాయి. మీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, కళలు అంటే చాలా ఇష్టం. అయితే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేస్తారు యుక్త వయసులో బాగా. యుక్త వయసులో ప్రేమ వ్యామోహాల ప్రభావం మీ మీద బాగా ఉంటుంది. కోరికలు విపరీతంగా ఉంటాయి మీకు. మధ్య వయసులో కూడా మీకు కోరికలను అదుపు చేసుకోవడం అంత ఈజీ కాదు, సామాన్యమైన విషయం కాదు. కొన్ని దాటి వల్ల కూడా కొంచెం మీరు కొన్ని ప్రలోభాలకు గురవుతారని చెప్పొచ్చు స్త్రీ పురుష సంగమ వ్యామోహాల విషయాల్లో. అయితే ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి మీకు యుక్త వయసులో. 25 సంవత్సరాల దగ్గర నుంచి 50 సంవత్సరాల వరకు కూడా ఆర్థికంగా చాలా బాగా ఎదుగుతారు. మీకుండే కోరికలు తీర్చుకుంటారు. శారీరక వ్యామోహాలు విపరీతంగా పెరిగిపోతాయి, అవన్నీ తీర్చుకోగలుగుతారు. ఎక్కువ వస్తువుల మీద కాపీనం పెరుగుతుంది, వాహనాల మీద కాపీనం పెరుగుతుంది, ఆస్తుల మీద వ్యవహారం పెరుగుతుంది. కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. కోర్టు వివాదాలు, వ్యవహారాలు వాటి విషయాల్లో కూడా కొంచెం సమస్యలు ఎదురవుతాయి ఆ వయసులో. కొంచెం రుణబాధల ప్రభావం బాగా ఉంటుంది ఈ మధ్య వయసులో బాగా 50 సంవత్సరాల వరకు కూడా. కాకపోతే మంచి పదవులు అనుభవిస్తారు, మంచి హోదా అనుభవిస్తారు, పేరు ప్రఖ్యాతులు పొందుతారు, దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు. 50 నుండి 75 సంవత్సరాల వరకు కూడా మీకు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. దీర్ఘకాలిక రోగాలు, హాస్పిటల్కి తిరుగుతుండడాలు, కుటుంబపరమైన సమస్యలు, మెంటల్ టెన్షన్లు, మనోవేదన బాగా ఉంటుంది. మొక్కలంటే ఆసక్తి పెరుగుతుంది, వ్యవసాయం మీద ఆసక్తి పెరుగుతుంది ఆ వయసులో. మీకు స్థానబలం పెరుగుతుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీకు గౌరవ మర్యాదలు లభించడం కానీ, అక్కడ మీరు నాయకత్వం వహించడం కానీ ఇలాంటివి పెరుగుతాయి అన్నమాట. అయితే ఆ సమయంలో కుటుంబ సమస్యలు కూడా పరిష్కారాలు బాగా వెతుక్కోగలుగుతారు. ఇవన్నీ కూడా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు. ఇక మీ గణం ఏమవుతుందంటే కనుక రాక్షస గణం అవుతుంది. మీ నాడి ఆదినాడు అవుతుంది. అయితే మీ నక్షత్ర వృక్షం విషముష్టి అంటారు. ఆ వృక్షం మీ నాడి మీకు సంబంధించిన నాడి ఏకనాడి అంటారు కదా, అలాంటి ఏకనాడి దోషం మీకు వర్తించదు. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అది మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం మీకు 5 ముఖాల రుద్రాక్ష. మీరు ధరించవలసినటువంటి రత్నం అంటే కనుక ఉంగరం ఏమిటంటే కనుక పచ్చ పగడం ధరిస్తే మీకు చాలా మంచిది. అంటే జాతి పచ్చ అంటారు, ఆకుపచ్చ. అలాగే పగడం కూడాను. అలాగే ఇవ్వవలసినటువంటి దానాలు జీవితంలో బ్రాహ్మణులకి ఏంటంటే కనుక పెసలో కందులో మీరు బ్రాహ్మణులకు దానం ఇస్తే చాలా మంచిది మీకు. మీరు చేయించుకోవాల్సినటువంటి జపాలు ఏమిటంటే కనుక బుధుడికి కుజుడికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ కుబేర హోమం, మన్యసూక్త హోమం, సుదర్శన హోమం, రుద్రహోమం, చండీ హోమం చేయించుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి కోరుకున్నా కూడా తీరుతుంది. అంచేత ఈ జపాలు, ఈ హోమాలు కనుక మీ జీవితంలో చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా పీఠలో ఋత్వికుల ద్వారా మేము చేయించి పెడతాం మీకు. మీకు కలిసి వచ్చేటటువంటి వారం బుధవారం బాగా కలిసి వస్తుంది మీకు. మీరు చేయవలసినటువంటి ఉపవాస నియమం శుక్రవారం నాడు ఉపవాసం చేస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటయ్యా అంటే కనుక గోల్డ్ బాగా కలిసి వస్తుంది, బంగారం రంగు, పగడం అంటే ఈ రెడ్ కలర్ బాగా కలిసి వస్తుంది, తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఈ 3 రంగులు మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చేటటువంటి నెలలు ఏమిటి మీకు అంటే కనుక మే నెల, సెప్టెంబర్ నెల మీకు బాగా కలిసి వస్తాయి. మీకు లక్కీ నెంబర్స్ అంటే అదృష్ట సంఖ్యలు ఏమిటంటే కనుక 5, 9, 5, 9 ఇవి మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి. కాబట్టి మీ జీవితంలో ఏదైనా వ్యవహారాలకి ఈ నెంబర్లు వాడుకోండి. అయితే మీ జీవితంలో తట్టుకోలేని సమస్య వచ్చినా, కోరికలు తీరాపోయినా, ఇబ్బందులు పడుతున్నా కూడా 3 రకాల వ్రతాలు చేసినట్లయితే మీకు ఆ సమస్యలు వెంటనే పోతాయి. అయితే ఏమిటా వ్రతములు అంటే కనుక ఒకటి సప్త శనివార వ్రతం. ఈ సప్త శనివారాల వ్రతాన్ని సాధారణంగా వరుసగా 7 శనివారాలు చేసుకోవడమే వ్రతం. వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాలు పూజ చేసుకోవడం సప్త శనివారాల వ్రతం అంటే. ఈ వ్రతం వరుసగా 7 శనివారాలు చేయడం వల్ల ఏమిటంటే కనుక మీకు ఏ కోరుకున్నా తీరుతుంది, ఏ సమస్య అయినా పోతుంది. అయితే మీలో ఎవరైనా సరే ఈ వ్రతం చేసుకోవాలని ఉద్దేశం ఉంటే తెలియకపోతే ఎలా చేసుకోవాలో సాధారణంగా ఏంటంటే కనుక కొంతమందికి పురోహితులు దొరకక, పూజారులు దొరక్క చేసుకోలేకపోతుంటారు. ఎలా చేసుకోవాలో తెలియక, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉండి ఎలా చేసుకోవాలో తెలియక చేసుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము ఏం చేసామంటే ఈ సప్త శనివారాల వ్రతం అంటే వెంకటేశ్వర స్వామి వారికి వారం రోజులు ఎలా పూజ చేసుకోవాలో వరుసగా 7 శనివారాలు, దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటినీ కూడా మంత్రాలతో సహా, కథతో సహా, పూజా సామాగ్రితో సహా పూజా విధానం అంతా కూడా స్పష్టంగా మీకు వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సప్త శనివారాల వ్రతం వస్తుంది. ఎదురుగుండా పెట్టుకుని చక్కగా ఆ వీడియో చూస్తూ వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాలు వరుసగా పూజ చేసుకోండి. మీకు ఏ కోరికైనా తీరుతుంది, ఏ సమస్య అయినా పోతుంది. అయితే ఇంకా డీప్గా మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకోండి,
మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి ఇంకా డీప్గా మీకు సంబంధించినటువంటి విషయాలు ఏవే సమయంలో ఏమేం జరుగుతాయి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని మేము చెప్పడం కానీ లేదా మేమే పరిహారాన్ని చేయించడం కానీ మీకు చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇంకా తెలుసుకోవాలన్నట్లయితే కనుక లగ్న కుండలి, నక్షత్ర ఈ యొక్క ఏ గ్రహములు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ దశ నడుస్తుందో, వాటి వల్ల ఏం ప్రభావం కలుగుతుంది, ఇవన్నీ కూడా మనం జాతకం చూస్తే తెలుసుకోగలుగుతాం. కాబట్టి మీ జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంకో 2 వ్రతాలు ఉన్నాయని చెప్పాను కదా, ఏమిటవి అంటే కనుక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఇది ప్రతి నెలలోనూ కూడా ఏకాదశి రోజు చేసుకోవచ్చు, పౌర్ణమి రోజు చేసుకోవచ్చు, మీ ఓపిక. ఇంకా ఉత్తర రోజులో కూడా చేసుకోవచ్చు, మీ అవకాశం. ఈ ఏకాదశి పౌర్ణమి చేసుకుని విశేష ఫలితం. కాబట్టి ఖచ్చితంగా అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో పూజారులు దొరకక లేదా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండి వ్రతం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రత విధానం కూడా, పూజా విధానం కూడా మేము వీడియోగా తయారు చేసి దాన్ని కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. చక్కగా మీరు ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ చక్కగా మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం హ్యాపీగా చేసుకోవచ్చు. కథలు చక్కగా వినొచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో మీకు ఏ కోరికైనా తీరుతుంది, ఏ సమస్య అయినా పోతుంది. ఇది మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఆచరించండి. ఇంకొక వ్రతం ఉంది, అద్భుతమైంది. ఏమిటంటే కనుక సంకటహార చతుర్థి వ్రతం. ఇది మీకు ప్రతి నెల కూడా బహుళ చవితి రోజు వస్తుంది. ఇది మీకు క్యాలెండర్లో పండుగల కోలంలో ఉంటుంది. ఎప్పుడు వస్తుంది సంకటహర చతుర్థి అని అక్కడ రాస్తాడు. సంకటహర చతుర్థి ఏ రోజు మీరు ఆ రోజు చక్కగా పొద్దున్న లేచి గణపతికి ఒక అరగంట సేపు పూజ చేసుకోవడమే సంకటహర చతుర్థి వ్రతం. ఈ వ్రత విధానం కూడా మీకు చక్కగా పూజా విధానం అంతా కూడా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో వస్తుంది. అది కూడా మీరు ఎదురుగుండా పెట్టుకుని గణపతికి పూజ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి గండం ఉన్నా, ఎటువంటి దోషం ఉన్నా, కష్టం సంకష్ట ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నీ పోతాయి. ఎటువంటి కోరికైనా తీరుతుంది. అంత అద్భుతమైనటువంటి వ్రతం ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతం. కాబట్టి ఈ 3 వ్రతాలు ఖచ్చితంగా ఆచరించండి. చూడండి, మీకు ప్రభావం ఎటువంటి కోరికైనా తీరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. అద్భుతంగా ఉంటుంది. మీకు చక్కగా సునాయాసంగా అర్థమయ్యే రీతిలో మీ వీడియోలుగా మీకు అందించే కాబట్టి ఆ వీడియోని వినియోగించుకోండి నేను తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా ఇలా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క జాతకాన్ని మేము ఇలాగా చేత్తో రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలాగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మొత్తం మీ జాతకం అంతా రాసేసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు, అన్ని విషయాలు ఉంటాయి. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీన్నే మనం మీకు కావాలన్నట్లయితే కనుక మీరు మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసుల్లో పెట్టుకున్నా, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బు గలవడం ఉండదు, వ్యాపారాలు సరిగ్గా సాగుతాయి, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది, రుణ బాధలు పోతాయి. అంత విశేషంగా ఈ యొక్క ధనజన వశీకరణ పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీన్ని కూడా మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మీకు గోత్రనామాలు రాసుకుని పూజలు చేసి మీకు కొరియర్ చేస్తాం. అలాగే ఇంట్లో డబ్బు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాలు, లేకపోతే కనుక నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, శత్రువులు పెరిగిపోవడం, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం, లేదా మనశ్శాంతి లేకపోవడం, లేకపోతే ఏదో మామూలుగా గాలి సోకింది, ధూళి సోకింది, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయని ఇంట్లో పరిస్థితుల రీత్యా అలాంటప్పుడు ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి మేము పూజలు, హోమాలు, జపాలు నిర్వర్తించి ఈ యొక్క శూలిని దుర్గా యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో ఉంటే మీకు ఎటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలాంటి యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చి మీకు అనుకూలంగా ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో మాకు రిప్లై ఇవ్వండి, చెప్పండి. అలాగే ఏదైనా మీకు దీనికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో పెడితే మీకు రిప్లై ఇస్తాం, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.